నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. వైసీపీ అన్నదాత పోరు, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిరసనలు. దీని మీద మాట్లాడే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోను లైక్ చేయండి. వైసీపీ కూటమి ప్రభుత్వంపై అన్నదాతలకు జరుగుతున్న అన్యాయంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేశారు వైసీపీ నాయకులు, కార్యకర్తలు. ఏమిటంటే కూటమి ప్రభుత్వం యూరియా దక్కట్లేదని, గిట్టుబాటు ధరలు రావట్లేదని, దీని మీద వైసీపీ ప్రభుత్వం అన్నదాతలు, రైతులు అందరూ కలిసి కూడా నిన్న నిరసన కార్యక్రమం చేపట్టారండి. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టారు. ఏమిరంటే ఎరువులు బ్లాక్ మార్కెటింగ్పై రైతులు, వైసీపీ కార్యకర్తలు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత పోరును ఉధృతం చేశారు. రైతులు కూడా పాల్గొన్నారు, రైతు సంఘాలు కూడా దీంట్లో పాల్గొన్నారు. ఇది ప్రభుత్వంపై రైతుల్లో వ్యతిరేకతకు నిదర్శనమని వైసీపీ వాళ్ళు చెప్పుకుంటూ సాగారు. అలాగే గిట్టుబాటు కల్పనలో వైఫల్యం, పంటల బీమా రద్దుపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టున్నారు. సర్కారు దగాకోరు విధానాలపై అన్నదాత కన్నెర అనేది కూడా వీళ్ళు చేశారు. చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ వాళ్ళు చేసిన ఈ అన్నదాత సమస్యల గురించి మొత్తం రాష్ట్రమంతా నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ అన్నదాత పోరును అడ్డుకోవడానికి పోలీసులను ఉసిగలిపిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ నేతల గృహ నిర్బంధం, కేసుల పేరుతో రైతులను అడుగడుగునా బెదిరించి భయపెట్టిన పోలీసులు, నిర్బంధాలను లెక్క చేయకుండా సర్కారుపై కన్నెర చేసిన రైతులు. చూడండి, మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా కూడా నియోజకవర్గాల్లో కూడా ఈ వేలాది మంది రైతులు కదిలొచ్చారండి. ఎక్కడికక్కడ వేలాది రైతులు కదిలి రావడంతో సర్కారు పెద్దల్లో కలవరం అనేది కూడా తెలుస్తుంది. అయితే ఈ అన్నదాతపై వైఎస్ఆర్సీపీ చేస్తున్న పరిస్థితిని చూస్తే కూడా మనం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఏమంటే వర్షాల వల్ల పంటలు దెబ్బతినే ప్రాంతాల్లో తక్షణం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలంటూ కూడా వీళ్ళు నినాదాలు చేశారు. అన్నదాత పోరు గ్రాండ్ సక్సెస్ అయిందనేది కూడా వైసీపీలో ఒక వర్గం చెప్పుకుంటున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకతను నిదర్శనం అంటున్నారు కొంతమంది. కానీ వైసీపీ ఇంకా దీని పరిస్థితి అనేది ఒకసారి మనం చూసుకోగలిగితే, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సతీష్ ఆధ్వర్యంలో అన్నదాత పోరు ర్యాలీకి అనుమతి లేదని అడ్డుకుంటున్న పోలీసులు, కూటమి ప్రభుత్వంలో రైతులకు కన్నీళ్ళే మిగిలాయంటున్న పేర్ని నాని, 40 ఏళ్ల అనుభవం ఏమైంది పేర్ని నాని, యూరియా తెప్పించడం ప్రభుత్వం విఫలం పేర్ని నాని, రైతు సేవా కేంద్రంలో యూరియా ఉందా అంటున్నాడు పేర్ని నాని గారు. ఏపీలో వైసీపీ అన్నదాత పోరు, రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, వైసీపీ ప్రభుత్వము రైతులు, రైతు సంఘాలతో కలిసి వైసీపీ ఆందోళనలు, వైసీపీ నేతలను గృహ నిర్బంధం చేసిన పోలీసులు, జమ్మలమడుగులో ఉద్రిక్తత, వైసీపీ కార్యాలయం నుంచి ఆర్డీఓ ఆఫీసు వరకు ర్యాలీ, నిరసనకు అనుమతి లేదంటున్న పోలీసులు, రాజమండ్రిలో జక్కంపూడి రాజా ఇంటి వద్ద వైసీపీ నేతలు అడ్డుకున్న పోలీసులు, పులివెందులలో వైసీపీ చేపట్టిన అన్నదాత పోరును అడ్డుకున్న పోలీసులు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సతీష్ ఆధ్వర్యంలో అన్నదాత పోరు. ఇట్లా వైసీపీ వాళ్ళు ఎక్కడెక్కడ చేసుకుంటూ పోతున్నారండి. కూటమి ప్రభుత్వంలో కన్నీళ్ళే మిగిలాయని పేర్ని నాని గారు అంటున్నారు. ఇంకా మనం చూసుకుంటా పోతే పరిస్థితి, ఇంకా మన వైసీపీ వాళ్ళు చాలా ధర్నాలు చేశారు, రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేశారు. అన్నదాతలకు ఏమిటంటే పరిస్థితి, వైసీపీ నాయకులు చాలామంది కూడా పాల్గొన్నారు. ఇంకా మనం కొన్ని చూసుకుంటే వైసీపీ యొక్క ర్యాలీ, నిరసనలు కూడా మనం చూసుకోవాలా.
ఏమరంటే ఎరువుల బ్లాక్ మార్కెట్పై రైతులు నిరసన కూడా తెలుపుతున్నారు. గిట్టుబాటు ధర కల్పనలో ప్రభుత్వము వైఫల్యమైంది అనేది కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు రైతులతో కలిసి ధర్నాలు చేస్తున్నారండి. ఏమరంటే ఎరువులను బ్లాక్ మార్కెట్కు తరలించి కృత్రిమ కొరత సృష్టించి ఎంఆర్పి ధర కంటే బస్తాపై 200 అధికంగా విక్రయిస్తూ తనను దోపిడీ చేస్తున్న చేష్టలు అడిగి చూస్తున్న టీడీపీ కూటమి సర్కారుపై రైతులు తిరగబడారు. టమాటా, మిర్చి, పొగాకు నుంచి బొత్తాయి, ఉల్లి వరకు ఏ పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో ఘోరంగా విఫలమైన ప్రభుత్వంపై కన్నెర చేశారు. ఉచిత పంటల బీమా రద్దు చేసి బీమా లేకుండా చేయడంతో పాటు వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా మోసం చేసిన సర్కారు తీరును నిర్వహిస్తూ కదం తొక్కారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా 74 రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో వైఎస్ఆర్సీపీ చేపట్టిన అన్నదాత పోరు కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి యథావిధిగా టీడీపీ కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడింది. ఈ కార్యక్రమం విఫలం చేయడానికి పోలీసులను ప్రయోగించి దాంతో పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉందని నిరసన కార్యక్రమాలు చేపట్టిన పాల్గొన్న కేసులు పెడతామని రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు మైకు ద్వారా ప్రచారం చేశారు. ఇంకా చూస్తే రాజమహేంద్రవరంలో ఉద్రేకత, ఇంకా హౌస్ అరెస్టులు, బెదిరింపులు. ఎందుకంటే పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల రామకృష్ణారెడ్డి సోమవారం రాత్రి 11 గంటలకే హౌస్ అరెస్ట్ చేశారు. ఇంకా చూస్తే కనిగిరి రెవెన్యూ డివిజన్లో వైఎస్ఆర్సీపీ శ్రేణులు రైతులు పెద్ద ఎత్తున పాల్గొని సమస్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్సీపీ నాయకులు పోలీసులు అడుగడుగునా నిర్బంధించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మచిలీపట్నంలో నేతలు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. గుంటూరు, తెనాలి, చీరాల ఆర్డీఓ కార్యాలయం వద్ద భారీగా నిరసనలు తెలిపారు. ఇది మన వైఎస్ఆర్సీపీ. ఇంకా మనం రియల్గా కొన్ని చూసుకున్నాం. ఈ వైఎస్ఆర్సీపీ ర్యాలీ పరిస్థితి ఏమని చూస్తే నందిగాంలో ఉన్న దాత పోరుబాటుకు మాజీ మంత్రి జోగి రమేష్ వెళ్లే సాహసం చేయలేదు. పోరుబాటుకు అనుమతి లేదని రోడ్డెక్కితే అరెస్ట్ చేస్తామని ఇబ్రహీంపట్నం సిఐ చంద్రశేఖర్ హెచ్చరికతో జోగి రింగులో గాంధీజీ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి ఎన్నిదిరిగాడు. ఇంకా ఇట్లా చాలామంది కూడా చూస్తే రైతుల యూరియా సరఫరాలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైసీపీ శ్రేణులు ఆందోళన దిగాయి. మంగళవారం ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ రైతు పోరుబాట కార్యక్రమం జరిగింది. ఎన్టీఆర్ జిల్లాలో నందిగాం జిల్లాలో కార్యాలయంలో, కృష్ణా జిల్లాలో మచిలీపట్నం, ధర్నా చౌక్, గుడివాడ, ఉయ్యూరు ఆర్డీఓ కార్యాలయ పరిసరాల్లో ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగాంలో రైతు పోరుబాటుకు అనుమతి లేకపోవడంతో పోలీసులు పట్టణంలో అడుగడుగునా బారికేడ్లు పెట్టారు. ఉదయం 10 గంటల సమయంలో వైసీపీ నేతలు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రావు, మల్లాది విష్ణు, జగ్గయ్యపేట ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు, ఇంటూరి రాజగోపాల్ తదితరుల ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ర్యాలీగా తరలి వచ్చారు. పోలీసులు నెట్టుకొని గాంధీ సెంటర్కు చేరుకున్నారు. ఆర్టీఓ వినతిపత్రం ఇచ్చిన అనంతరం వారు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్కు యూరియా అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. గాంధీ విగ్రహం వద్ద బైఠాయించి ఆందోళన చేశారు. ఇంకా ఇది ఏమనంటే కృష్ణా జిల్లా పోలీసులు ఆంక్షలను పట్టించుకోకుండా బారికేడ్లు తోసేసి వైసీపీ నేతలు రోడ్లపైకి వచ్చారు. ఇదేనండి మనం చూసుకుంటే ఇంకా ఈ వైసీపీ యొక్క పోరుబాట అనేది అంత ఉధృతంగా లేదు, కానీ పాచికంగా జరిగింది. ఎక్కడ కూడా రైతులు ధర్నాలో పాల్గొనలేదు. ఎందుకంటే రైతులకు యూరియా కానీ అన్నీ కానీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఇస్తుంది. కానీ వైసీపీ రాజకీయంగా దీన్ని వాడుకోవాలని చూసింది, కానీ అంత జనాలలో అంత రావట్లేదు. ఇది అన్నదాత పోరు అనేది పాచికంగా జరిగింది అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.